హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో పిట్ట కథని తెలుసుకుందామా? ఒక సుందరమైన అడవిలో ఒక కాకి ఉండేది. కాకి చాలా సంతోషంగా పాడేది, కానీ ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు తడబడుతూ పాడేది, ఒకసారి పొడువుగా, మరోసారి చప్పగా. ఒకరోజు అక్కడికి కోకిల వచ్చింది. అది సరిగ్గా తాళం లయతో పాడింది. ఎలా అంటే కూ కూ అంటూ అడవిలోని జంతువులంతా ఆగి వినసాగాయి. కాకి ఆశ్చర్యపోయి అడిగింది, నీ పాట ఎందుకంత బాగుంది అని. కోకిల నవ్వుతూ అంది, నేను పాట పాడేటప్పుడు ఛందస్సుని అనుసరిస్తాను. ప్రతి మాటకు ఒక లయ, ప్రతి అక్షరానికి ఒక తాళం ఉంటుంది. అది పాటకి అందం ఇస్తుంది. అప్పటి నుండి కాకి కూడా లయతో పాడటం నేర్చుకుంది. ఇప్పుడు అడవిలో ఎప్పుడైనా పక్షులు పాడితే అది ఛందస్సు సౌందర్యంతో గానమవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామో మీ అందరికీ అర్థమైంది కదా. ఛందస్సు. ఛందస్సు అంటే పద్యాల్లో కానీ పాటల్లో కానీ తాళం, లయ, అక్షరాల సరైన సమతౌల్యం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.